గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అభిని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఆయన రాలేదు మేడం. అదేంటి, ఎందుకు రాలేదు? ఏమో తెలీదు మేడం. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. హలో ఐశ్వర్య, గుడ్ మార్నింగ్. హలో సార్. యూ డిడ్ ఏ స్ప్లెండెడ్ జాబ్ ఇన్ యూరప్. థ్యాంక్ యూ సార్. యూరప్ టూర్ సక్సెస్ అయినందుకు మ్యాబ్లిన్ కంపెనీ వాళ్ళు రేపు సాయంత్రం పార్టీ అరేంజ్ చేశారు. రియలీ? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఆ బడ్జెట్ ఫైల్ ఒకసారి నాకు ఇస్తే ఐ విల్ గో త్రూ ఇట్. అది రెడీ కాలేదు సార్, ఈరోజు అభి రాలేదు. ఓ మాకు మామూలే. మూడ్ బాగలేకపోతే ఓ 4-5 రోజులు వాడు ఎవరితోనూ మాట్లాడు. మళ్ళీ వాడు ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇట్స్ ఓకే. ఎవరు కావాలండి? అభిషేక్ గారు ఉన్నారా? ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నా. నాకు అదంతా తెలీదు. తనున్నా కూడా ఎందుకు లేరని చెప్తున్నావు? అది ఆయన కాదు. ఏమండి ఆగండి, చెప్తుంది మీకే. వెళ్ళిపోతారేంటి? ఆగండి. ఇవాళ ఆఫీస్కి నువ్వు ఎందుకు రాలేదు? ఉప్మా తినాలనిపించింది, అందుకే రాలేదు. ఉప్మా తినాలనిపిస్తే ఆఫీస్కి రాకూడదా? పొద్దున్న నుంచి ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుని వండుకొని తినేసరికి ఈ టైం అయింది. పోనీ రేపైనా వస్తావా? ఏ? రేపు నేను దోశ తినాలనుకుంటున్నా. ఎల్లుండి? నా ఆఫీసు నా ఇష్టం, నేను ఎవరికి కారణాలు చెప్పక్కర్లేదు. కారణాలు చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఆఫీస్కి రావట్లేదని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్. అబద్ధాలు చెప్పటం ఎంత ఈజీనో, నిజాలు దాచడం కూడా అంత కష్టం. నేనే నిజాలని దాచట్లేదు, దాచిపెడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందని, మనం ఫ్రెండ్సా పార్ట్నర్సా లేక... నీకు నిజం చెప్పడానికి ఇష్టం లేదో ధైర్యం లేదో నాకు తెలియదు, కానీ నాకు అబద్ధం చెప్పే అలవాటు మాత్రం లేదు. నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ. అలాగని జరిగిందంతా మర్చిపోమని నేను చెప్పట్లేదు. ఆఫీస్కి నువ్వు మళ్ళీ రావాలి, అందరితోనూ హ్యాపీగా మాట్లాడాలి. ఇది నువ్వు నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు. గుడ్ బై. ఒరే, అవి నీకు అది పక్కన పెట్టు. పెళ్ళికొడు తమ్ముడు వస్తున్నాడు, అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడు అని మాట్లాడకూడదు, మర్యాదగా బావా అని పిలవాలి, అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలు ఇస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి, సరేనా? వెళ్ళి చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. నేనేనా వచ్చింది? రండి. 10 కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి. రామజోగయ్య గారు 2 అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు, నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను. అందుకే నన్ను అందరూ బంక్ సీను అంటుంటారు. మంచినీళ్ళు తాతారా? అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్ సీను మాట్లాడుతాను, మీరెవరో? ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. పెట్రోల్ కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేరా, పెట్టరా ఫోను. పెట్రోల్లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? పొగొస్తుంది కదా. బామర్దే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా కాఫీ ఉన్నారు. తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? కలుతుంటున్నా? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యాపేట తాగాను, అదేమన్నా టానికా తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి. నేను మా వాళ్ళందరికి శుభలేఖలు ఇచ్చేసి వస్తా. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. గుమ్మడికాయ తీసి కింద పెట్టండి, దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారు. అవును బాబు. అక్క, ఏంట్రా? నీ మరిదొచ్చాడే, అది కొంచెం మెంటలే. రే, అలాంటివేం మాట్లాడదని చెప్పానా నీకు? అమ్మ, తన్ని కూడా భోజనంకి పిలు. పిలిచాను. నమస్కారం అండి. రండి, కూర్చోండి. నమస్కారం వదిన గారు, నేను మీ మరిదిని, బంకు సీన్ అంటారు. హాయ్. చాలండి, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను, మీరు చాలా బాగున్నారండి. చాలని చెప్తే వినిపించట్లేదా? నేనేమైనా మొగడా? గట్టిగా అరిచి మరీ చెప్తున్నాను కదా.
అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి. కొంచెం వెయ్యండి. మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాడండి. వంటలు చాలా బాగున్నాయి. వదిన గారైనా చేసింది? దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు. పర్వాలేదు, అన్నయ్య కాఫీ తాగడు, టీ మాత్రమే తాగుతాడు. వీడే ఇలా ఉన్నాడు, ఇంకా వీడన్న ఎలా ఉంటాడు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. కళ్ళు, చెవులు, ముక్కు, పెదవులు అన్నీ ఓకే. ఈ బొట్టే నాట్ ఓకే. బొట్టు సైజు కొంచెం తగ్గించు, చూడడానికి సూపర్ గా ఉంది. హాయ్ శృతి. హాయ్ సార్. ఓ Sorry, ఇట్స్ sir. ఓకే, ఇట్స్ ఓకే. చూసావా బరువు ఎక్కువైసరికి ఎలా జారిపోయాయో. సో క్యూట్. హాయ్ సీత. హలో కూర్చో 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 కూర్చో. సీత, రాత్రే రాశాను నీ మీద కవిత, వీలైతే రేపు వినిపించి పెడతా. అది సరే గానీ ఇన్ని రోజులు నేను లేనుగా, మీరంతా ఎలా ఉన్నారు? చాలా డల్ గా ఉంది ఓ సార్. రియల్లీ? మీరు ఎంత మంచివాళ్ళో మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికీ అర్థమైంది సార్. ఆహా, ఏమో అనుకున్నాను కానీ ముద్దురు. యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏం చేద్దాం, ఆంటీతో వెళ్ళాల్సి వచ్చింది. అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా. ఇదిగో నీకు పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ సార్. మరి నాకు రేణు, నీకోసమే ఈ చైన్. మరి నాకేం తెలియదా సార్? నేనే వచ్చేసాను కదా, నీకు ఇది చాలదా? టూర్ లో బాగా ఎంజాయ్ చేశారా సార్? ఏం ఎంజాయ్మెంటో ఏంటో, ఎప్పుడు చూసినా ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది. 4 రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది సార్? టెంపరేచర్ పెరిగింది సీత. మీరంతా వచ్చుంటే కాస్త గ్రూప్ డాన్స్ ఆడి చెమట్లు పట్టించుండేవాళ్ళు. ఏం చేస్తాం, ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఆడోళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా? కాన్ఫరెన్సా? రామరామా, మధ్యలో ఆయన పేరెందుకో? ఏంటది? పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు. గో టు యువర్ వర్క్. బాయ్ గర్ల్. ఏడవకు శ్వేత, ప్లీజ్. గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్లి. ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి. నా వల్ల ఏమవుతుంది శ్వేత? అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికైనా వస్తావా? శ్వేత, కొందరు ఇంతే, ఏడుస్తూనే పుడతారు, ఏడుస్తూనే బతుకుతారు. పాపం. ఏం చేస్తున్నావు? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని. ఓవర్ యాక్షన్ ఆపు. ఓవర్ యాక్షనా? ఆ అమ్మాయిలతో నవ్వులేంటో జోక్స్ ఏంటో ఆహా. నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు. నేను అందరితో సోషల్ గా మూవ్ అవ్వమని చెప్పాను, సరసాలాడమని కాదు. సరసాల? తనకి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను. ఓహో, సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా? లేదు, వేరే బట్టలు వేసుకొస్తాను. అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చున్నావుగా, ఆ టైప్ లో వస్తావా? ఎదిగొచ్చిన యవ్వనం ఎదగొచ్చిన